భక్త పరాధీనుడు, భక్త సులభుడు అయిన పరమేశ్వరుడు నమ్మిన వారి పట్ల కల్పతరువు, కోరికలను తీర్చే కామధేనువు. తనను నమ్మి శరణుజొచ్చిన భక్తులను కాపాడి తగిన సమయంలో వారి కష్టాలను తీర్చే దయానిధి. అలా విశ్వాసంతో ఆరాధించిన భక్తులు ఎందరో ఉన్నారు. వారిని పరీక్షించి వారి విశ్వాసం అచంచలమైనదని తెలుసుకొని భక్తవత్సలుడైన ఈశ్వరుడు వరప్రసాదాన్ని అనుగ్రహించేవాడు. ఇందుకు ఉదాహరణగా శివమహాపురాణము శతరుద్ర సంహితలో ఒక చక్కటి కథ ఉన్నది. పూర్వం వ్యాఘ్రపాదుడనే ముని ఉండేవాడు. అతను గొప్ప శివపూజ దురంధరుడు. అతని కుమారుడు ఉపమన్యుడు. అతని తల్లి కాలం కలిసిరాక దరిద్ర బాధచే బాలునితో కలిసి అడవిలోనే నివసించేది. అయితే ఉపమన్యుడు ఒకరోజు తన మేనమామ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ మేనమామ పిల్లలు పాలు త్రాగుతూ ఇతడికి కొంచెం పాలు ఇచ్చారు. ఉపమన్యుడు అప్పుడే మొదటిసారిగా పాల రుచిని చవిచూశాడు. పాల రుచి చూసిన ఉపమన్యుడు మైమరిచిపోయి ఇంకా పాలను తాగాలనుకుంటాడు. దాంతో ఉపమన్యుడు వెంటనే పరిగెత్తుకుంటూ తన ఇంటికి తిరిగి వచ్చి తల్లితో, అమ్మా, నాకు మామయ్య ఇంట్లో పాలు ఇచ్చారు. అవి చాలా రుచిగా ఉన్నాయి. కాబట్టి నాకు తాగడానికి పాలనే ఇమ్మని తల్లిని లాలనగా అడిగాడు. జాలిగా అడిగిన కుమారుడిని చూచి పేదరికాన ఉన్న తల్లికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. తినటానికి తిండే లేని వారికి పాలు, పండ్లు, భక్ష్యాలు ఎక్కడ నుంచి వస్తాయి? గ్లాసుడు పాలు సైతం ఇచ్చుకోలేని తన దుస్థితికి దుఃఖించి పాలు లేవంటే పిల్లవాడు నొచ్చుకుంటాడని ఏం చేద్దామని ఆలోచించింది. వెంటనే ఓ ఉపాయాన్ని ఆలోచించింది. ఆ తల్లి అడవిలోకి వెళ్ళి కొన్ని విత్తనాల్ని, గింజల్ని తెచ్చి దంచి వాటిలో నీళ్లు కలిపి ఒక తెల్లని ద్రవంలాగా చేసి, నాయనా, ఇదిగో పాలు త్రాగు అని పుత్రునకు ఉపలాలిస్తూ ఇచ్చింది. ఉపమన్యు ఉత్సాహంగా త్రాగేశాడు. కాని అంతకు ముందే అసలైన పాల రుచి తెలుసు కనుక ఇవి పాలు కాదని పోల్చుకున్నాడు. అమ్మా, ఇవి పాలు కావు, నన్ను మరిపించడానికి ఇచ్చిన నీళ్లు. నాకు రుచికరమైన నిజమైన పాలే కావాలి అంటూ బిగ్గరగా ఏడవసాగాడు. తల్లి మనసు కృంగిపోయి బాధపడసాగింది. రెండు చేతులతో బాలుడిని దగ్గరకు తీసుకుని కన్నీటిని తుడిచి ఇలా బాలబోధ చేసింది. కుమారా, పరాధీనులమై బ్రతుకుతున్న మనకు పాలెక్కడ లభిస్తాయి? నాయనా, మన దురదృష్టం వలన పేదవారిగా పుట్టాం. బంగారు భాగ్యం దక్కకపోయినా పాలైనా త్రాగలేని నిర్భాగ్యులం. అయితే ఒక మాట చెబుతా విను. ఉన్నవి లేనివిగాను, లేనివి ఉన్నవిగాను కల్పించే శక్తి ఆ పరమేశ్వరుడి ఒక్కడికే ఉన్నది. ఆ శివుని ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు. సర్వమునకు ఈశ్వరుడే కర్త. ఆయన అనుగ్రహం లేనిదే గ్లాసుడు గంగ కూడా లభించదు. ఆ పరమేశ్వరుణ్ణి స్మరించు. ఆ దివ్య స్మరణలో నీకు ఒక గ్లాసు పాలే కాదు, ఆ క్షీరసాగరమే తరలి వస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు. భక్త సంకటం, భక్త మనోరథం తీర్చడంలో ఆ ఈశ్వరుణ్ణి మించిన వారు ఎవరు నాయనా? నీవు శివుని ఆరాధించి ఆయన అనుగ్రహం పొందు. ఆ తపోఫలం నీకు తప్పక దక్కుతుంది. నీ కోరికలన్నీ ఫలిస్తాయి అని పలికింది తల్లి. తల్లి మాటలను శ్రద్ధతో ఆలకించిన ఉపమన్యుడు కంటినీరు ఇంకిపోగా లేత మనస్సు రాయిలా దృఢం కాగా మొహమున విశ్వాస బలం కొట్టవచ్చినట్లు కనపడ దివ్యకాంతితో ప్రకాశించసాగాడు. తల్లితో, అమ్మా, శివుని అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే అని కదా చెప్పావు. సరే, అట్టి శివానుగ్రహం కొరకే తపస్సు చేస్తాను. నువ్విప్పుడు పిండి కలిపిన పాలను నాకిచ్చావు. నేను శంకరుడిని మెప్పించి క్షీరసముద్రాన్ని గుప్పెడి పిండిగా చేసి ఆ పిండిని భక్షించి వస్తాను. ఆ బాలుడు ఇలా పలికి మాతృమూర్తి ఆశీర్వచనాన్ని పొంది పరమోత్సాహముతో నమక చమకాలను పారాయణ చేసుకుంటూ గృహాన్ని విడిచి హిమవత్ పర్వత ప్రాంతాలకు చేరుకున్నాడు. దారిలో ఎన్నో శివస్తోత్రాలను పఠించాడు. సగం తపస్సు అప్పుడే పూర్తయింది. ఉపమన్యు నిష్ఠతో శివుని కోసం తపస్సు చేశాడు. పాల కోసమని తపస్సుకు కూర్చున్న తపస్సు చేస్తున్న కొద్దీ ఆ
ఆ బాలునికి శివుని మీద ప్రేమ పెరిగిపోయింది. శివుణ్ణి చూడడం కోసమే తపస్సు చెయ్యాలనిపించింది. భక్తితో తపస్సు చేస్తున్నాడు. మనస్సుకు ఏ మాలిన్యము అంటని ఆ బాలుని తపస్సుకు లోకాలన్నీ తెల్లని సూర్యకాంతి వంటి చల్లని వెలుగుతో, జగన్మాత సుందర మందహాసం వంటి కాంతులతో వెలిగిపోయాయి. ఆహా, ఆ పిల్లవాడి విశ్వాస బలం ఎంతటిది! అంతేకాదు, ఆ తల్లే గురువై ఆ బాలుడికి చెప్పిన నీతిబోధ ఎలాంటిది వర్ణించడానికి వీలు కానిది. అలా తపస్సు చేస్తున్న ఆ పసివాడి తపోశక్తి నిద్రాహారాలు మానుకుని చేసే ఆ తపోబలమే లోకాలను వణికించి అల్లకల్లోలం చేయసాగింది. దేవతా సమూహం తరలివచ్చి శివుణ్ణి ఆశ్రయించింది. లోకాలను తల్లడిల్ల చేస్తూ ఉన్న ఆ పసివాని తపస్సు విరవింప చెయ్యమని వారు కోరారు. అప్పుడు పరమ దయామయుడైన ఆ పరమేశ్వరుడు వారి కోరికను మన్నింపదలచాడు. ఉపమన్యుడు కళ్ళెదుట హఠాత్తుగా దేవేంద్రుడు ఐరావతంపై ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుణ్ణి ఉద్దేశించి దేవేంద్రుడు, కుమారా, నీ తపస్సు ఇంక చాలు. నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను అని అడిగాడు. దాంతో ఆశ్చర్యపోయిన ఉపమన్యుడు, ఇంతకి నువ్వెవరివి? నిన్నెవరు పిలిచారు? నా తపస్సుని ఎందుకు అడ్డుకున్నావు అని అడుగుతాడు. దానికి దేవేంద్రుడు, చూడు నాయనా, నన్ను ఇంద్రుడు అంటారు. దేవతలందరికీ నేనే అధిపతిని. నీ తపస్సుకు మెచ్చాను. ఇంత చిన్న పిల్లవాడికి ఇంత ఘోర తపస్సు ఎందుకు? నీకు కావలసింది పాలే కదా, నేనిస్తానులే. ఎన్నో సంపదలు కూడా ఇస్తాను అన్నాడు ఇంద్రుడు. నాకు కావలసిందేమిటో నీకు అనవసరం. నువ్వు నాకు ఏమీ ఇవ్వక్కరలేదు. నేను ఆ శివుడి కోసం తపస్సు చేసుకుంటున్నాను. ఆయన వచ్చి ఇస్తేనే ఏదైనా తీసుకుంటాను. మీరు వెళ్ళొచ్చు అని మళ్ళీ తపస్సు చేయనారంభించాడు ఉపమన్యుడు. బాలుడి మాటలకు ఇంద్రుడు, బాలక, నీ ప్రయత్నం ఎంతో కష్టమైనది. అది ఫలించడం దుర్లభం. శివుడు అలా ప్రసన్నుడయ్యేవాడు కాడు. అతడు దేవతల నుంచి బహిష్కరింపబడినవాడు, పిశాచ గణాధిపతి. కాబట్టి ఈ కఠోర తపస్సును విరమించుకో. నీకు కావలసిన భోగభాగ్యాలను నేను ప్రసాదిస్తాను అన్నాడు ఆశను రేకెత్తిస్తూ. ఆ మాటలు విన్న బాలుడు ఉగ్రుడై, ఓ దేవేంద్ర, విను. పరమశివుడు అందరికీ ప్రభువు. ఆయన కార్యకారణ స్వరూపుడు, నిత్యుడు, ఆదిత్యుడు, బహురూపుడు, జ్ఞానయోగ ఫలమైన మోక్షాన్ని ఇచ్చేవాడు. ఆయనే పరమాత్మ. ఆయనను మించిన తత్వం లేదు. నాకు శివుడే వరమిచ్చుగాక. నా తపస్సుని అడ్డుకున్నదే కాకుండా శివుణ్ణి నిందిస్తావా? నీకు ఎంత ధైర్యం? ఓ ఇంద్ర, నా నిర్ణయాన్ని చెబుతున్నాను విను. శివనిందను విన్న వ్యక్తి వెంటనే నిందించిన వారిని చంపి పిమ్మట తాను దేహత్యాగం చేసుకోవాలి. నేనిప్పుడు ఆ పనే చేస్తున్నాను. శివాస్త్రంచే నిన్ను సంహరించి నేను దేహత్యాగం చేస్తాను అని పక్కనే ఉన్న బూడిదను తీసి ఒక మంత్రాన్ని జపించి ఇంద్రుడి మీదికి అఘోరాస్త్రాన్ని ప్రయోగించాడు. తన ఇష్టదైవాన్ని స్మరించి ఆగ్నేయాస్త్రాన్ని ధారణ చేసి తన దేహాన్ని అగ్నికి అర్పించడం కొరకు సిద్ధపడ్డాడు. వెంటనే ఇంద్రుడు శివునిలాగా, సచీదేవి పార్వతీదేవిలాగా మారి చూస్తుండగానే ఆ పిల్లవాని ఎదుట దేదీప్యమైన కాంతితో ప్రత్యక్షమయ్యారు. ఇక ఉపమన్యు ఆనందం అంతా ఇంతా కాదు, ఎంతో సంబరపడిపోయాడు. ఆనందంతో కన్నీళ్ళొచ్చేశాయి. చిందులు వేశాడు. గొంతెత్తి స్తోత్రం చేశాడు. పరమశివుడు ఉపమన్యుడిని దగ్గరకు తీసుకుని, వత్స ఉపమన్యు, నీ తపస్సుకు మెచ్చాను. నిన్ను పరీక్షించడానికే ఇలా వచ్చాను. నాయనా, నీ కోరిక ఏమిటి? నీకు ఏం కావాలి అని అడిగితే, నాకు నువ్వే కావాలి అని అన్నాడు ఉపమన్యు. శివుడు చిన్నగా నవ్వు నవ్వి, ఎప్పుడు నీ మనస్సులోనే ఉంటాను, నీ భక్తిలోనే ఉంటాను. నువ్వు పాల కోసమని ముందు వచ్చావు కనుక నీకు అమృతం లాంటి పాలిస్తాను. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు పాల సముద్రమే నీవు ఉన్న చోటకు తరలి వస్తుంది అన్నాడు. జగన్మాత పార్వతీదేవి ఒక బంగారు గిన్నె నిండా అమృతం లాంటి పాలిచ్చింది. ఉపమన్యు ఆ జగజ్జనని ఇచ్చిన పాలు తాగాడు. పరమశివుడు ఉపమన్యుడితో, కుమారా, నీకు నీ వారందరికీ భక్ష్య భోజ్యాది సమస్త వస్తువులు ఏ లోటు లేకుండా లభ్యమవుతాయి.
నీకు అమరత్వాన్ని, శాశ్వతమైన గణాధ్యక్ష పదవిని, నా సాన్నిధ్యాన్ని వరాలుగా నీకిస్తున్నాను. యోగ శక్తిని, నిత్యానందమును, అవినాశి అగు బ్రహ్మ విద్యను నీకిస్తున్నాను. నీవు జరామరణాదులు లేనివాడవు, దుఃఖరహితుడవు, సర్వపూజ్యుడవు, నిర్వికారుడవు, భక్త ప్రవరుడవు అవుతావు అని పలికి క్షీరసాగర సారాన్ని వెన్నముద్దగా చేసి బాలుడి నోటికి అందించి తినిపించాడు. పార్వతీదేవి కూడా బాలుని చేరదీసి లాలించి అక్షయ కుమార పదాన్ని ఇచ్చింది. ఉపమన్యు చేతులు జోడించి స్థిరమైన శివభక్తిని అనుగ్రహించమని ప్రార్థించాడు. తదాస్తు అని పలికి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమయ్యారు. బాలుడు గృహానికి వచ్చి తల్లికి జరిగిన వృత్తాంతాన్ని చెప్పి ఆమెను సంతోషపెట్టాడు. పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల ఆ చిన్నారికి అన్ని వేదాలు తెలిసిపోయాయి, విద్యలన్నీ వచ్చేశాయి. ఎప్పుడు శివభక్తిలో ఉంటూ లోకోపకారం చేస్తూ హిమాలయ పర్వతాల్లో మహర్షిగా ఉండిపోయాడు. ఎందరో ఆయన దగ్గర శిష్యులయ్యారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆయన దగ్గరకు వెళ్ళి శివదీక్ష తీసుకుని శివపూజ చేశారు. వయస్సులో చిన్నవాడైన దృఢ విశ్వాసం, అచంచల తపోబలంతో ఉపమన్యుడు సార్థక జన్ముడయ్యాడు. ఏకాగ్ర భక్తి ఉంటే చిన్నారులు కూడా ఏదైనా సాధించగలరు, భగవంతుణ్ణి కూడా చూడగలరు. దైవాన్ని నమ్ముకుంటే అంతా క్షేమంగా ఉంటుంది, అన్ని విజయాలే కలుగుతాయి.